We welcome you all in the most and precious name of our Lord, most highly exalted and precious name of our Lord and Savior Jesus Christ. మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు ప్రభు వారి అత్యున్నతమైనటువంటి మహిమగల నామంలో మిమ్మల్ని ఆహ్వానిస్తా ఉన్నాం. Today is our church prayer, and the time of prayer is very precious in the life of Christian and also as a fellowship. కాబట్టి ఈ దినము సంఘ ప్రార్థన ఒక క్రైస్తవ జీవితంలోనే అంతేకాకుండా మరి ఒక సహవాస జీవితంలో కూడా ఇది ఎంతో ప్రాముఖ్యమైనటువంటి విషయం. So before going to spend the time in prayer, let us look into the scripture portion that is from Judges chapter 2 verses 1 to 5. ప్రార్థనలో ప్రవేశించక ముందు దేవుని వాక్యం వైపు మనం గమనిస్తాం. చూడండి, న్యాయాధిపతుల గ్రంథము 2వ అధ్యాయము 1-5 వచనాలు. So brother will read in Telugu so that let us all follow in our own languages. తెలుగులో చదువుతాను, దయచేసి మీరు మీ భాషల్లో చదువుకోండి. న్యాయాధిపతుల గ్రంథము 2వ అధ్యాయం 1వ వచనం. యెహోవా దూత గిల్గాలు నుండి బయలుదేరి బోకింనకు వచ్చి ఇలాగు సెలవిచ్చెను, నేను మిమ్మను ఐగుప్తులో నుండి రప్పించి మీ పితరులకు ప్రమాణం చేసిన దేశమునకు మిమ్మల్ని చేర్చి నీతో చేసిన నిబంధనను నేను ఎన్నడూను మీరను. మీరు ఈ దేశ నివాసులతో నిబంధన చేసుకునకూడదు. వారి బలిపీఠములను విరగొట్టవలనని ఆజ్ఞ ఇచ్చితిని గాని మీరు నా మాటను వినలేదు. మీరు చేసిన పని ఎట్టిది కావున నేను మీ ఎదుట నుండి ఈ దేశ నివాసులను వెళ్ళగొట్టుచు వారు మీ ప్రక్కలకు శూలముగాను ఉందురు, వారి దేవతలు మీకు ఉరిగానుందురని చెప్పుచున్నాను. యెహోవా దూత ఇజ్రాయేలులందరితో ఈ మాటలు చెప్పగా జనులు ఎలుగెత్తి ఏడ్చిరి. కాగా ఆ చోటికి బోకీం అనే పేరు పెట్టబడెను. అక్కడ వారు యెహోవాకు బలి అర్పించిరి. For God's grace, let us look unto the Lord. ప్రభు కృప కొరకై ప్రార్థనలో ప్రవేశిద్దాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి యేసుక్రీస్తు ప్రభువారి పరిశుద్ధమైన నామములో మీకు వందనములు చెల్లిస్తున్నాం. మా జీవితంలో మీకున్న ప్రేమను బట్టి వందనములు తండ్రి. మా జీవితంలో మీరు చూపించిన కృపను బట్టి వందనములు. మాకు అనుగ్రహించిన రక్షణను బట్టి వందనములు. ఆ రక్షణలో మేము కొనసాగుట కొరకై మాకు ఇచ్చిన సంఘము సహవాసమును బట్టి వందనములు తండ్రి. మమ్మల్ని ప్రోత్సహించడం కొరకై మాకు అందుబాటులో ఉంచిన దేవుని వాక్యమును బట్టి వందనములు చెల్లిస్తున్నాం తండ్రి. ప్రార్థన అనే గొప్ప ఆయుధమును మా చేతిలో, మా మనసులో, మా నోటిలో ఉంచారు. తద్వారా మేము మీతో సంభాషించడానికి, మా విషయములన్నీ మీతో చెప్పుకోవడానికి, మీ దగ్గర నుండి జవాబును పొందటానికి, మీ ద్వారా మేము హెచ్చరించబడుటకు తండ్రి, మీ ద్వారా మేము ప్రోత్సహించబడుటకు మాకు ఇచ్చిన శ్రేష్టమైన దివ్యమైన దేవుని వాక్యమును బట్టి వందనములు చెల్లిస్తున్నాం తండ్రి. ఇంత గొప్ప దేవుడు మీరు మాకు దేవుడుగా ఉన్నారు. అనేక సార్లు తండ్రి మీకు దూరంగా వెళ్ళే పరిస్థితులు మా జీవితంలో కలవు. అయితే మీ వాక్యము పదే పదే మమ్మల్ని సరిచేస్తూ, హెచ్చరిస్తూ మీకు సమీపస్తులుగా చేయాలని మీరు ఆశపడి మాకు ఉంచిన దేవుని వాక్యమును బట్టి వందనములు చెల్లిస్తున్నాం. ఈ రాత్రి మీ వాక్యము ద్వారా మా అందరితో మాట్లాడండి, మమ్మల్ని బలపరచండి, ప్రార్థనా పరులుగా సిద్ధపరచండి తండ్రి. మా ప్రార్థన మీకు అంగీకారముగా ఉండటకు సహాయం చేయండి. మీకే సమర్పించుకుంటున్నాం. స్తోత్రములు, వందనములు చెల్లిస్తూ రాత్రి మా ప్రార్థన సమయం తండ్రి ఎంతో దీవెనకరమైన సమయముగా చేయమని, సంఘమునకు క్షేమము, అలాగే కుటుంబములకు క్షేమము, మా వ్యక్తిగత ఆత్మీయ జీవితమునకు క్షేమముగా తండ్రి, సార్వత్రిక సంఘమునకు ఎంతో ప్రోత్సాహకరంగా మా ప్రార్థనా సమయం ఉండటకు సహాయపడమని మీ కృపకు సమర్పించుకుంటూ మీ రక్త ప్రోక్షణ తీసుకొస్తూ తండ్రి, బోధించడంలో, తర్జుమా చెట్టులో అల్పులము దీనదాసులమైన మమ్మలను
జ్ఞాపకం చేసుకుని మీ సిలువ చాటును మరుగుపరిచి మీ ఆత్మతో అభిషేకించి ఈ సమయం కొరకై మీరే వాడుకోనమని ప్రార్థిస్తున్నాను. మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మీ నామం హెచ్చిస్తూ పాటల ద్వారా మీరు మహిమ పొందినందుకు వందనం చెల్లిస్తాం. రాగలిగిన ప్రియులందరిని బట్టి స్థుతిస్తూ కనపరుస్తాం. ఆన్లైన్లో ఎవరైతే చూస్తున్నారో ఈ మాటలు వింటున్నారో ప్రోత్సహించబట్టుకు సహాయపడమని యేసుక్రీస్తు ప్రభు వారి పరిశుద్ధమైన నామములో స్తోత్రములు చెల్లించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. So I have been looking at some things which are written in the book of Judges, so that we'll be encouraged and will be corrected by the word of God. కాబట్టి ఈ దినాల్లో మనం న్యాయాధిపతుల గ్రంథంలో నుండి కొన్ని విషయాలు ధ్యానిస్తా ఉన్నాం. తద్వారా మనం సరి చేసుకుంటూ దేవుని యొక్క వాక్యం ద్వారా మనం ప్రోత్సహింపబడడానికి ఈ యొక్క భాగాలను ధ్యానిస్తా ఉన్నాం. In the first chapter of Judges, I have seen many things, the tribes, how they have to fight in their battle, but unable to do that. And all the failures we have seen in the past weeks. Now, this is the time the Lord is speaking to them. గత దినాల్లో చూస్తూ వచ్చాం. న్యాయాధిపతుల గ్రంథం 1వ అధ్యాయంలో ఏ రీతిగా మరి ఇజ్రాయేల్ గోత్రంలో వారి పెద్దలు యుద్ధం చేస్తూ రావాలో, అయితే వారు ఏ రీతిగా యుద్ధం చేశారో, ఏ రీతిగా కొంతమంది తప్పిపోతూ వచ్చారో, మరి దేవుని చెప్పిన మాటలు వినలేకపోతూ వచ్చారో, ఆ విషయాలు 1వ అధ్యాయంలో గత దినాల్లో చూసాం. 2వ అధ్యాయంలో ఈ దినం మరి దేవుడు ఇప్పుడు వారితో మాట్లాడుతున్నట్టు మనం ఇక్కడ చూడగలం. So we have seen the wonderful example of Caleb. Although he was aged, he was very committed unto the Lord, committed to his faith, committed to the commandment of the Lord, so that he received his blessings abundantly. మనము మరి దేవుని యొక్క వాక్యంలో నుండి గత దినాల్లో కాలేబు గురించి కూడా చూస్తూ వచ్చాం. కాలేబు ఏ రీతిగా దేవుని నిండు మనసుతో వెంబడిస్తూ వచ్చాడో, పరిపూర్ణంగా దేవుని యొక్క మాటకు లోబడుతూ వచ్చాడో, ఏ రీతిగా దేవుని యొక్క ఆజ్ఞకు సంపూర్ణంగా లోబడుతూ వచ్చాడో, దేవుని యొక్క మరి చిత్తాన్ని జరిగిస్తూ వచ్చాడో, వాటన్నిటిని మనం చూస్తూ వచ్చాం. In chapter 2 of Judges, now we can see in first verse, the angel of the Lord came from Gilgal to Bochim, and he was talking to them, and he was discussing certain things. న్యాయాధిపతుల గ్రంథం 2వ అధ్యాయం 1వ వచనంలో మనం మొదటి భాగంలో చూడగలం. యెహోవా దూత గిల్గాల్ నుండి బయలుదేరి బోకింనకు వచ్చి అక్కడ వారితో కొన్ని మాటలు పంచుకున్నట్టు సెలవిచ్చినట్టు మనం చూడగలం. It's a very good time meeting the Lord, and Lord is meeting his people meeting the Lord. It's very good and precious time. That time we can enjoy and will be edified. కాబట్టి దేవుడు తన ప్రజల్ని కలుసుకోవడం, ప్రజలు దేవుని కలుసుకోవడం, ఇదెంతో మరి ఆనందకరమైనటువంటి మరి చక్కటి సమయం అని చెప్పగలం. ఎందుకంటే ఆ సమయాన్ని వారు ఆహ్వాదించవచ్చు, దేవుని యొక్క సన్నిధిలో వారు ఆనందించగలరు. If we see in the life of Adam, he was meeting his Lord regularly every day, but when he was in sin, he was feared to meet his Lord, and that's the reason why he hid himself under the tree. కాబట్టి ఆదాము జీవితంలో కూడా మనం గమనించినట్టయితే ఆదాము కూడా అనుదినం దేవునితో కలుసుకునేవాడు, దేవునితో సహవాసం కలిగి ఉన్నాడు. అయితే ఎప్పుడైతే పాపము మరి చేస్తూ వచ్చాడో, పాపం ప్రవేశిస్తూ వచ్చిందో, దేవునితో సహవాసం ఉండడానికి భయపడుతూ వచ్చాడు, దేవుని సన్నిధిలో నుండి దూరంగా వెళ్ళి దాక్కుంటూ వచ్చాడు. In the life of Abraham also, we could see Lord spoke him directly. Many times he encouraged. So he gave many blessings. So blessings personally, blessings family, and blessings in future, and for future generation also.
అబ్రహాం జీవితంలో కూడా మన అదే గమనించగలం. అబ్రహాం కూడా దేవునితో మరి సహవాసం కలిగి ఉంటూ వచ్చాడు, దేవునితో సంబంధం కలిగి ఉంటూ వచ్చాడు. తద్వారా అనేకమైనటువంటి ఆశీర్వాదాలు, మేలు దేవుడు అబ్రహాం జీవితంలో అనుగ్రహించాడు. వ్యక్తిగతంగాను, కుటుంబంగాను, సమాజంగాను అనుగ్రహించాడు. తన ద్వారా అనేకులను ప్రభు ఆశీర్వదిస్తూ వచ్చాడు. Now, it is the time people of God, Israelites, they have to conquer, they have to occupy the land which was promised to them. But very important time, peak movement, they were failed, and that is the reason why now the angel of the Lord is appeared unto them. కాబట్టి ఈ సమయంలో ఇప్పుడు ఇజ్రాయెల్ ప్రజలు వారు వారికిచ్చినటువంటి స్వాస్థ్యమును, వారికిచ్చినటువంటి వాగ్దాత దేశాన్ని వారు స్వతంత్రించుకోవాలి. అయితే మరి ఎంతో చాలా ప్రాముఖ్యమైనటువంటి సమయంలో వారు నిర్లక్ష్య పెట్టి తప్పిపోతూ వచ్చారు. దేవుడు సెలవిచ్చినవి వారు పొందుకోలేకపోతూ వచ్చారు. In first chapter, verse 30, we see that, but the Canaanites dwelt among them. కాబట్టి మొదటి అధ్యాయం 30వ వచనంలో మనం చదవగలము, కానానీయులు వారి మధ్య నివసించిరి. And in verse 32, it may be in 31 in Telugu, we can see, in 32 in English, but the Asherites dwelt among the Canaanites. అంతేకాకుండా మరి 32వ వచనంలో కూడా చూడగలం, ఆషేరీలు దేశ నివాసులైన కానానీయులను వెళ్ళగొట్టక వారి మధ్య నివసించిరి. So if you compare these two verses, in verse 30, Canaanites dwells among the Israelites. In verse 32, Asherites, they were unable to drive. Now they were dwelling in their land. So both are mingled together and living together. కాబట్టి ఈ రెండు వచనాలు మనం పోల్చి చూసినట్టయితే, మరి కానానీయులు 30వ వచనంలో అయితే కానానీయుల మధ్య కానానీయులు వారి మధ్య నివసించినట్టు మనం చూస్తాం. అయితే 32వ వచనంలో మాత్రం ఆషేరీయులు కానానీయుల మధ్య వారు నివసిస్తూ వచ్చారు. ఈ రీతిగా కానానీయులతో కలిసిపోయి వారు అక్కడ దేశంలో నివసించారు. So all these things are observed by the omnipotent God, the omniscient God, and the time came. Now he himself came in the form of angel and appeared unto them, and he arranged one big meeting. ఇవన్నీ గమనిస్తున్నటువంటి సర్వశక్తివంతుడైనటువంటి సార్వభౌమైనటువంటి దేవుడు, ఆయన మరి సమస్తము చూసినటువంటి వాడు ఇప్పుడు వారితో కలిసి, ఇప్పుడు వారిని కలుసుకుని వారందరితో కొన్ని మాటలు సెలవిస్తా ఉన్నాడు. So in that meeting, in the congregation, he assembled the whole congregation of Israelites, and now he started speaking unto them. ఇజ్రాయెల్ ప్రజలందరినీ కూడా ఒక దగ్గర చేర్చి వారితో ఈ రీతిగా మాట్లాడుతా ఉన్నారు. So if you see in verse 1, and the angel of the Lord came up from Gilgal to Bochim and said, I made you to go up out of Egypt, and have brought you unto the land which I swear unto your fathers. 2వ అధ్యాయం 1వ వచనంలో ప్రభు వారితో సెలవిస్తున్నారు, యెహోవా దూత గిల్గాల్ నుండి బయలుదేరి బోకిమునకు వచ్చి, నేను మిమ్మల్ని ఐగుప్తులో నుండి రప్పించి మీ పితరులకు ప్రమాణం చేసిన దేశంనకు మిమ్మల్ని చేర్చాలని కోరుకున్నానని. So he was remembering them the promises what he was made. వారికి ఏవైతే దేవుడు వాగ్దానాలు చేస్తూ వచ్చాడో ఆ వాగ్దానాలన్నీ ఇప్పుడు వారికి జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. The angel of the Lord is giving a message unto them. ఇప్పుడు దేవుని యొక్క దూత వారికి వర్తమానం ఇస్తా ఉంది.
So, angel of the Lord in the Old Testament, we can see Lord Jesus Christ in the pre-incarnate form. కాబట్టి ఈ యొక్క యెహోవా దూత పాత నిబంధనలో ప్రభువైన యేసు క్రీస్తు వారు ఇంకా ఈ లోకంలో సజీవుడిగా రాకముందు, ఆయన సశరీరుడిగా రాకముందు ఆయన ఉన్నటువంటి ఆ ఆకారాన్ని తెలియజేస్తా ఉంది. So he came in the form of the angel of the Lord and meeting his people. He is the second form of the Godhead. ఇప్పుడు ఆయన దేవదూత ఆకారంలో వచ్చి తన ప్రజలతో కలుసుకుంటా ఉన్నాడు. ఆయన మరి దేవుని యొక్క రెండవ స్వరూపంగా ఇక్కడ ఉంటున్నారు. Now he arranged a big meeting. In that meeting, he is addressing Israelites. మరి ఇక్కడ గొప్ప సమావేశాన్ని ఏర్పాటు చేసి ఇజ్రాయెల్ ప్రజలతో ఈ రీతిగా వారితో మాట్లాడుతా ఉన్నాడు, వారికి బోధిస్తా ఉన్నారు. In first verse, we see the first thing he was mentioning. I made you to go up out of Egypt, and I have brought you unto the land which I swear unto you, your fathers. This is the first thing he was mentioning in that meeting. కాబట్టి ఈ యొక్క సమావేశంలో ప్రభు వారితో మాట్లాడుతున్నటువంటి మొట్టమొదటి విషయం, నేను మిమ్మల్ని ఐగుప్తులో నుండి రప్పించి మీ పితరులకు ప్రమాణం చేసిన దేశంలోకి మిమ్మల్ని చేర్చాను అని. In Exodus chapter 3 verse 7, we can read. నిర్గమకాండము 3వ అధ్యాయం 7వ వచనంలో ఈ రీతిగా చదవగలం. And the Lord said, I have surely seen the affliction of my people, which are in Egypt, and have heard their cry by reason of their taskmasters. నేను ఐగుప్తులో నా ప్రజల బాధను నిశ్చయంగా చూచి తిని పనులలో తమను కష్టపెట్టు వారిని బట్టి వారు పెట్టిన మొరను వింటిని. So when they cried, Lord responded. Now, according to his response, in Exodus chapter 14 verse 14, we can see that response. కాబట్టి ఎప్పుడైతే వారు మొరపెడుతూ వచ్చారో దేవుడు వారి మొరలు విని వారికి ప్రత్యుత్తరం ఇచ్చారు. నిర్గమకాండము 14వ అధ్యాయంలో విషయాన్ని చూడగలం. 14th verse. 14. నిర్గమకాండం 14వ అధ్యాయం 14వ వచనం. Here Moses said unto the people about the act of God. In verse 14, the Lord shall fight for you, and ye shall hold your peace. So that was the confidence Moses had about the Lord. కాబట్టి ఇక్కడ మోషే ఇప్పుడు దేవుని పక్షాన అక్కడికి వచ్చి దేవుడు నడిపించడం వల్ల ఇప్పుడు దేవుని యొక్క విషయాలను వారికి బోధిస్తూ ఆయనకున్నటువంటి ధైర్యాన్ని ఇక్కడ తెలియజేస్తా ఉన్నాడు. యెహోవా మీ పక్షంన యుద్ధం చేయను. So now what they have to do, they have to simply stand and see the victory of the Lord, but they lack, because of their lack of faith, they were unable to do that. ఇప్పుడు వారేం చేయాలి? కేవలం ఊరకే ఉండాలి, దేవుడిచ్చే విజయాన్ని వారు చూడాలి. కానీ వారి అల్ప విశ్వాసం చేత వారు ఆ రీతిగా చేయలేకపోతూ వచ్చారు. Now the angel of the Lord is mentioning, I made you to go up out of Egypt, and have brought you unto the land. I did this job, not you have come out of Egypt. This is my work. Now he was asserting the things what he has done in the life of Israelites. కాబట్టి ఇప్పుడు ఆ విషయాలను జ్ఞాపకం చేస్తూ దేవుని యొక్క దూత, మరి నేను మిమ్మల్ని ఐగుప్తులో నుండి రప్పించాను, మీరుగా మీరు రాలేదు, కానీ నేను మిమ్మల్ని రప్పించాను అని దేవుడు చేసిన కార్యాన్ని ఇక్కడ గుర్తు చేస్తా ఉన్నారు. So coming out of Egypt is coming out of sin, coming out of the world in spiritual life. ఆత్మీయ జీవితంలో ఐగుప్తు నుండి బయటికి రావడం అనేది మరి పాపం నుండి, మరి లోకం నుండి, లోక సంబంధమైన జీవితం నుండి మనము బయటికి రావడం.
So it is not our work, it is the work of the Lord. Only by grace we are saved. కాబట్టి ఈ యొక్క పాప విమోచన, పాపం నుండి బయటికి రావడం, విడుదల పొందడం అనేది ఇది మన శక్తి కాదు, కానీ దేవుని యొక్క కృప వల్లనే ఇట్టి విడుదల పొందాం. When they prayed, Lord responded and he delivered them. When we prayed, Lord responded, he also delivered us from the sin. కాబట్టి వారు మొరపెట్టగా దేవుడు వారిని ఐగుప్తు నుండి విడిపిస్తూ వచ్చారు. అదే రీతిగా మనం మొరపెట్టినప్పుడు దేవుడు మనల్ని కూడా పాపం నుండి విడుదల మనకు అనుగ్రహించారు. So this statement tells us the faithfulness of God. కాబట్టి ఈ యొక్క మొట్టమొదటి విషయం, ఇక్కడ రాయబడిన మొదటి విషయం మనకు దేవుని యొక్క నమ్మకత్వాన్ని మనకు గుర్తు చేస్తా ఉంది. When we pray, he will respond and he will attend. So what he said, I will do that. Now what he is saying, I made you to go out of Egypt. I did this job. This is the faithfulness of God in the life of the believer. కాబట్టి ఎప్పుడైతే ప్రార్థిస్తామో దేవుడు ప్రత్యుత్తరం ఇస్తారు, కార్యం చేస్తారు. అదే రీతిగా ఇక్కడ గుర్తు చేస్తా ఉన్నారు, నేను మిమ్మల్ని ఐగుప్తులో నుండి నేను బయటికి రప్పించాను, ఈ యొక్క కార్యము నేను చేశానని ప్రభు గుర్తు చేస్తా ఉన్నారు. Now the second thing, the angel of the Lord is making mention unto them. రెండో విషయాన్ని దేవుని యొక్క దూత సెలవిచ్చిన మాటను మనం ఇప్పుడు చూస్తాం. In first verse, last part in English, I said, I will never break my covenant with you. I said this one with you. కాబట్టి రెండో మాట మొదటి వచనంలో చూడగలం, నీతో చేసిన నిబంధన నేను ఎన్నడూను మీరను, ఇది నేను నీతో చేశాను, నేను చెప్పానని ప్రభు చెప్తా ఉన్నారు. So our God is a promise making God and promise keeping God. కావున మన దేవుడు వాగ్దానం ఇచ్చే దేవుడు, వాగ్దానం నెరవేర్చే దేవుడు. He made promises with Abraham. ఆయన అబ్రహాముతో వాగ్దానాలు చేస్తూ వచ్చారు. So a big covenant, not only establishing the covenant, and also he performed that covenant. He executed that covenant. ఆ నిబంధన చేయడమే కాదు, కానీ ఆ నిబంధనను నెరవేరుస్తూ వచ్చాడు. In Genesis chapter 17 verse 7 we can see that. ఆదికాండము 17వ అధ్యాయము 7వ వచనంలో ఈ విషయాన్ని చూడగలం. And I will establish my covenant between me and thee and thy seed after thee in their generations for an everlasting covenant, to be a God unto thee and thy seed after thee. నేను నీకును నీ తర్వాత నీ సంతానమునకును దేవుడినైండునట్లు, నాకును నీకును నీ తర్వాత వారి తరములలో నీ సంతతికి మధ్య నా నిబంధనను నిత్య నిబంధనగా స్థిరపరచెదను. In verse 8, and I will give unto thee and to thy seed after thee the land wherein thou art a stranger, all the land of Canaan, for the everlasting possession, and I will be their God. అంతేకాకుండా 8వ వచనంలో, నీకును నీ తర్వాత సంతతికి నీవు దేశమును అనగా కానాను దేశమంతటిని నిత్య స్వాస్యంగా ఇచ్చే వారికి దేవుడనే ఎందునని అతనితో చెప్పాను. It's a wonderful covenant made between Abraham and God. కాబట్టి ఇది అబ్రహాము దేవునితో, దేవుడు అబ్రహాంతో చేసిన నిబంధనని ఇక్కడ మనం చూస్తాం. Now the angel of the Lord in Judges chapter 2 verse 1, he says that I said, I will never break my covenant with you. కాబట్టి ఇప్పుడు యెహోవా దూత ప్రజలతో సెలవిస్తా ఉంది, నీతో చేసిన నిబంధన నేను ఎన్నడూ మీరనని చెప్పాను. So God always, he makes a promise, he will keep that promise in our lives. కాబట్టి దేవుడు ఎల్లప్పుడూ వాగ్దానం చేస్తారు, మన జీవితాల్లో ఆ వాగ్దానాన్ని ఆయన నెరవేరుస్తారు. So we should not take the promises of God, the covenant of God with us
what he made with us, we should not take it light. కాబట్టి మనతో దేవుడు చేసినటువంటి వాగ్దానాలను, మన నిబంధనలను ఏమాత్రం కూడా చులకనగా చూడకూడదు. So we should never overlook those promises. వాటిని, ఆ యొక్క వాగ్దానాలు మనం ఏమాత్రం కూడా మరి నిర్లక్ష్య పెట్టకూడదు. So sometimes we may forget, but God will not forget the promise what he has made for us. అనేక సార్లు దేవుడు మనతో చేసిన వాగ్దానం మనం మర్చిపోతాం, కానీ మనతో చేసిన వాగ్దానాలను దేవుడు ఎప్పుడు మర్చిపోడు. In Psalms 89 verse 34, we read like this. కీర్తనలు 89:34 ఈ రీతిగా చదువుతాం. My covenant I will not break, nor alter the thing that is gone out of my lips. నా నిబంధనను నేను రద్దుపరచను, నా పెదవుల గుండా బయలువెళ్ళిన మాటను మార్చను. So that's what the angel of the Lord is addressing with his people. I will never break my covenant with you. కాబట్టి అదే విషయాన్ని ఇక్కడ దేవుని యొక్క దూత ప్రజలకు తెలియజేస్తా ఉంది, నీతో చేసిన నిబంధనను నేను ఎన్నడూ మీరనని. Now in verse 2 we can see the third thing what the angel of the Lord was saying to the Israelites. ఇప్పుడు మూడో విషయము, ఇజ్రాయెల్ ప్రజలతో దేవుని యొక్క దూత మాట్లాడిన విషయాన్ని మనం చూడగలం ఇక్కడ. And he shall make no league with the inhabitants of this land. He shall throw down their altars. మీరు ఈ దేశ నివాసులతో నిబంధన చేసుకొనకూడదు, వారి బలిపీఠములను విరగొట్టవలనని ఆజ్ఞయించితిని. 2వ వచనం. So it was a commandment. They have to obey the commandment. But in chapter 1 verse 30 and 31, 32 we have seen how they were failed in obeying the commandments of the Lord. కాబట్టి దేవుడు ఇది ఆజ్ఞ ఇచ్చాడు. అయితే మనము గతంలో చూసినప్పుడు న్యాయాధిపతుల గ్రంథం 1వ అధ్యాయం 30, 31, 32లో ఏ రీతిగా వారు ఆజ్ఞను మీరారో మనం ఇక్కడ గమనించగలము. So in our spiritual life also, Lord is giving a commandment, so that we can see in the second epistle to Corinthians chapter 6 verses 18, I think. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 18, 19 వచనాల్లో మనం చూడగలము. And verse 15 also. 15వ వచనం కూడా. And what conquered hath Christ with Belial? Or what part hath he that believeth with an infidel? And what agreement hath the temple of God with idols? For you are the temple of the living God. As God hath said, I will dwell in them, and I will walk in them. I will be their God, they shall be my people. So this is the covenant made between a believer and his God. కాబట్టి ఇది దేవునికి, విశ్వాసికి వారి మధ్యలో చేయబడినటువంటి నిబంధన ఇక్కడ మనం చూడగలము. 2 కొరింథీ 6, 15, 16లో క్రీస్తునకు బెలియాలతో ఏమి సంబంధమో, అవిశ్వాసితో విశ్వాసికి పాలెక్కడిది, దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమి పొందిక, మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము. అందుకు దేవుడు ఇలా సెలవిచ్చున్నాడు, నేను వారిలో నివసించి సంచరింతును, నేను వారికి దేవుడినైందును, వారు నా ప్రజలైందురు. So God feels that we are his people and he is our God, and he has that commitment, and he will never break his covenant. దేవుడు మనల్ని తన ప్రజలుగా ఎంచుతా ఉన్నారు, తన ప్రజలుగా చూస్తా ఉన్నారు. ఆయన మనతో చేసిన నిబంధనను మరి ఆయన జ్ఞాపకం చేస్తా ఉన్నారు. ఆ యొక్క నిబంధనను దేవుడు ఎప్పుడు మీరనని కూడా చెప్తా ఉన్నారు. But the people of God, the children of Israel,
they fail in doing so. That is the reason why now the angel of the Lord coming, you have done like this. I said like this, but you have done like this. అయితే ఇజ్రాయెల్ ప్రజలు వారు చేసిన నిబంధనని వారు ఏ రీతిగా మరి చేస్తూ వచ్చారో మరి ఇక్కడ మనము చూడగల, నేనైతే ఇది మీతో నిబంధన చేశాను కానీ మీరు ఈ రీతిగా మీరు చేస్తూ వచ్చారు అని వారు జ్ఞాపకం చేస్తా ఉన్నారు. In second chapter of Judges, verse 2, fourth thing we can see, last part. అంటే న్యాయాధిపతుల గ్రంథం 2వ అధ్యాయం 2వ వచనంలో 4వ విషయాన్ని మనము చివరి భాగంలో చూడగలం. But he have not obeyed my voice. Why have ye done this? He is questioning. నేను మీకు ఆజ్ఞ ఇచ్చితిని గాని మీరు నా మాట వినలేదు, మీరు చేసిన పని ఎట్టిది అని దేవుడు వారిని ప్రశ్నిస్తా ఉన్నాడు. So the result of unanswered prayers is because we have not obeyed the voice of the Lord. Sometimes that is the reason we are not getting some answers. కాబట్టి ఇక్కడ మరి ప్రార్థనలకు జవాబు పొందని విషయాలు కొన్ని మనం చూడగలం. కొన్నిసార్లు మరి ఈ రీతిగా ఉండడం కారణం చేత, దేవుని యొక్క మాటలను మీరడం చేత మనము మొరపెట్టిన కొన్ని ప్రార్థనలు వాటికి మనకు జవాబు రాదు. So because the communication between God and us is broken, now whatever we plead, we appeal unto the Lord, God will not hear. The sins will come in between God and us. కాబట్టి మనం ఏదైతే ప్రార్థిస్తామో దేవుడు వాటికి ఆలకించడు. ఎందుకనగా పాపం అనేటువంటి మరి అడ్డుగోడ మనకు దేవునికి మధ్య అది చేరుతా ఉంది. కాబట్టి దేవునితో ఆ యొక్క సహవాసం లేక దేవుడు మన యొక్క ప్రార్థనలు వినడు. So what is the sin here? Disobedience is the sin. కాబట్టి ఇక్కడ వారు చేసిన పాపం ఏంటి? వారు మాట వినకపోవడమే పాపం. And in verse 3, he was telling the fifth thing unto the people of Israel. 3వ వచనంలో ఇజ్రాయెల్ ప్రజలతో 5వ విషయం చెప్తా ఉన్నారు. Wherefore I also said, I will not drive them out from before you, but they shall be as thorns in our sides, and their God shall be a snare unto you. అయితే 5వ విషయం ప్రభు వారితో అంటున్నారు, మీ ఎదుట నుండి ఏ దేశ నివాసులను వెళ్ళగొట్టను, వారు మీ ప్రక్కలకు శూలములుగా నుందురు, వారి దేవతలు మీకు ఉరిగా నుందురు. See, God asked them, you just try with them, you drive them out, I will fight with them. But they disobeyed this one. So now he says, I will not drive them out before you. కాబట్టి దేవుడు వారితో వాగ్దానం చేశాడు, నిబంధన చేశాడు. మీరు నా ఆజ్ఞలను గైకుంటే నేను శత్రువులతో నేను యుద్ధం చేస్తానని వాగ్దానం చేశాడు. కానీ వారు ఆ దేవుని యొక్క మాటను వినలేదు. కాబట్టి ఇప్పుడు ప్రభు అంటున్నాడు, మీ ఎదుట నుండి నేను ఆ దేశ నివాసులను వెళ్ళగొట్టనని చెప్తా ఉన్నాడు. So by the message of the angel of the Lord, immediately people, they were convinced and they were pricked in their hearts. In verse 4 we can see all the Israelites, the children of Israel, that the people lifted up their voice and wept. కాబట్టి 4-5 వచనాల్లో తెలుగులో చూడగలం, యెహోవా దూత ఇజ్రాయెల్తో ఈ మాటలు చెప్పగా జనులు ఎలుగెత్తి ఏడ్చిరి. So when the Lord speaks to us, when the Lord reminds something in us, it is the time to confess. And people of God, children of Israel, they wept. కాబట్టి ఎప్పుడైతే దేవుడు మనతో మాట్లాడతారో, ఎప్పుడైతే ఏ విషయాలైతే దేవుడు మనకు చూపిస్తాడో ఆ విషయాలన్నిటిని బట్టి మనం పశ్చాత్తాపడుతూ రావాలి, సరిచేసుకుంటూ రావాలి. ఇక్కడ ఇజ్రాయెల్ ప్రజలు దేవుడు మాట్లాడినప్పుడు వారు ఎలుగెత్తి ఏడుస్తూ వచ్చారు. In this whole context, we can understand that the faithfulness of God,
the promise making God and promise keeping God. And although they were failure, he was speaking to them. కాబట్టి ఈ యొక్క భాగం అంతట్లో నుండి మనం అర్థం చేసుకోగలము, దేవుడు నమ్మదగినటువంటి వాడు, ఆయన వాగ్దానాలు ఇచ్చే దేవుడు, వాగ్దానాలు నెరవేర్చే దేవుడు. వారు ఆయన మాటను వినకపోయినా, వారు తప్పిపోతూ వచ్చినప్పటికీ దేవుడు వారితో మాట్లాడుతూ వచ్చాడు. So as he said, I will never break my covenant with you. So all his promises are with us. He will never break. And we also should not forget those promises what the Lord has made in our lives. కాబట్టి ఆయన చెప్పిన రీతిగా నీతో చేసిన నిబంధన నేను ఎన్నడూను మీరనని, ఆయన ఎప్పుడు కూడా ఆయన యొక్క నిబంధన, ఆయన యొక్క వాగ్దానాలను ఆయన మర్చిపోరు. మనం కూడా దేవుడిచ్చిన వాగ్దానాలను, దేవుడు చేసిన నిబంధనను మనం కూడా మర్చిపోకూడదు. So we have to remember his promises daily, and we have to climb those promises, and we have to ask the help of the Lord at the time of every situation, and we have to fight in our Christian warfare. Then the Lord will help us to overcome it. కాబట్టి మన జీవితంలో కూడా దేవుని యొక్క వాగ్దానాలను అనుదినం కూడా గుర్తు చేసుకుంటూ, అనుదినము వాటిని ఎత్తిపడుతూ ప్రభు సన్నిధిలో ప్రార్థిస్తూ రావాలి. మన యొక్క ప్రతి పరిస్థితిలో మరి దేవుడి యొక్క వాగ్దానాలను చేపడుతూ మనం దేవుని సహాయం కోరుతూ రావాలి. ఆయన యొక్క సన్నిధిలో వాటిని జ్ఞాపకం చేసుకుంటూ మొరపెట్టాలి. So this is year promises. Those who know their God, they will be strong, and they will do exploits. కాబట్టి ఈ యొక్క సంవత్సర వాగ్దానం సంఘానికి ఇచ్చినటువంటిది, తమ దేవుని ఎరుగు వారు బలం కలిగి గొప్ప కార్యములు చేసేదరు. So God is a promise making God. So this is the promise given to us. So he is aiding us, he is helping us so that we can do exploits and we can do big things in Christian life. కాబట్టి దేవుడి యొక్క వాగ్దానాన్ని మనకి ఇచ్చారు. మరి ఆయన మన యొక్క క్రైస్తవ జీవితంలో మనకు సహాయం చేయటానికి, మనను మరి విజయవంతులుగా చేయటానికి ఆయన యొక్క మరి బలమును, ఆయన యొక్క సహాయాన్ని ప్రభు మనకు అనుగ్రహిస్తా ఉన్నారు. Although children of Israel, they were failure, Lord is speaking to them and he is trying to convict them, and they convicted and wept. But there was a problem was there. Already what the Lord pronounced, that was happened to them. కాబట్టి ఇక్కడ మరి ఇజ్రాయెల్ ప్రజలు దేవుడు వారితో మాట్లాడుతూ వచ్చినప్పుడు వారు మరి గుచ్చబడ్డారు, వారు ఒప్పుకుంటూ వచ్చారు, వారు ఎలుగెత్తి ఏడ్చారు. అయితే దేవుడు వారికి సెలవిచ్చినది అంతకు ముందు అదంతా నెరవేర్చబడుతూ వచ్చింది. So what he pronounced in verse 3, I will not drive them out before you. కాబట్టి ఆయన ఏం చెప్తూ వచ్చాడు, నేను మీదటి నుండి వారిని, ఈ దేశ నివాసులను వెళ్ళగొట్టను అని చెప్పాడు. So if you see from verses 6 to verse 10, the godly generation, they were died. కాబట్టి 6వ వచనం నుండి 10వ వచనం వరకు మనం చూస్తే మరి దేవుని యొక్క ప్రజలు, లేకుంటే దేవుని యొక్క స్వాస్థ్యంను ఆ యొక్క తరం అంతా గతించిపోయింది. And if you see from verses 11 to 19, the judgment how will be executed, it is explained in these verses. మరి 11 నుండి 19 వచనంలో ఏ రీతిగా దేవుని యొక్క తీర్పు మరి జరుగుతూ వచ్చిందో వివరించబడుతూ వచ్చింది ఇక్కడ చూడగలం. And in verses 22 last, we can see the enemy left over with them as a test. 22వ వచనంలో మనం చూడొచ్చు, మరి శత్రు వారితో నుండగా వారికి పరీక్ష వలె అక్కడ మరి వారి మధ్యలో ఉంచారు. So the Lord is a promise making God and promise keeping God. Whatever he promises, he will definitely execute in our lives. But at the same time, what are the commandments Lord has given us,
we have to obey. If you don't obey to that, so there will be a judgment, a punishment also. కాబట్టి దేవుడు మనకు వాగ్దానాలు ఇచ్చి నెరవేర్చే దేవుడు. అయితే మనం కూడా దేవుడు ఇచ్చిన ఆజ్ఞలు ఏవైతే ఉన్నాయో వాటిని పాటిస్తూ రావాలి. ఒకవేళ ఆ రీతిగా చేయకపోతే దేవుని యొక్క శిక్ష, దేవుని యొక్క మరి ఆ ఉగ్రత రానయ్యున్నది. Our Lord Jesus Christ is our intercessor. He was interceding for us sitting at the right hand of the Father. He wants to help us in all our infirmities. మన ప్రభువైన యేసుక్రీస్తు వారు మన యొక్క విజ్ఞాపనకర్తగా, మన కొరకు తండ్రి ఎదుట విజ్ఞాపన చేసే విజ్ఞాపనకర్తగా ఉన్నారు. మన యొక్క ప్రతి విషయాలన్నిటిని బట్టి దేవుని యొద్ద యేసుక్రీస్తు ప్రభువారు ఎడతెగక విజ్ఞాపన చేస్తా ఉన్నారు. Now, remembering those promises, remembering the intercession what the Lord is doing on our behalf, and let us hold fast our profession and come boldly before the Lord and pray. కాబట్టి దేవుడు చేసిన యొక్క వాగ్దానాలన్నిటిని బట్టి, ప్రభువైన యేసుక్రీస్తు వారు చేసిన ఆ కార్యంను బట్టి, శిలువ కార్యంను బట్టి ఆయన యొక్క మరి సన్నిధిలో మన ధైర్యంతో ఆయన కృపాసనకు చేరుదాము. Before closing, let us all read together Hebrews chapter 4 verses 15 and 16. ముగించక ముందు దయచేసి రండి హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 15-16 వచనాలు చదువుదాం. For we have not an high priest which cannot be touched with the feeling of our infirmities, but was in all points tempted like ఆయన పాపం లేని వాడుగా ఉండెను, కనుక మనం కనికరింపబడి సమయోచితమైన సహాయం కొరకు కృపమొందినట్లు ధైర్యంతో కృపాసనకు చేరుదాము. And find grace to help in time of need. So in time of need, so Lord is helping us, He is praying for us, and let us look unto the Lord, let us come boldly and remember the promises of God, and He is a promise making and promise keeping God. He will never fail. So remembering those things, and let us enter boldly in the presence of the Lord. కాబట్టి మనం కూడా ఈ సమయాన్ని మనము సద్వినియోగం చేసుకుంటూ సమయోచితమైనటువంటి సహాయం కొరకు దేవుని యొక్క కృపను పొందుకున్నట్లు మనము ధైర్యంతో కృపాసనకు చేరదాం. దేవుడిచ్చినటువంటి వాగ్దానాలను, దేవుడి చేసినటువంటి నిబంధనలను మనం జ్ఞాపకం చేసుకుంటూ మన ప్రభువును బట్టి, ప్రభు యొక్క మరి కృపను బట్టి ప్రభు సన్నిధిలో ధైర్యంతో మనం చేరేద్దాం. Let us pray. ప్రార్థించు. ప్రేమల తండ్రి, నమ్మకమైన మా దేవ యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో మీకు వందనములు చెల్లిస్తున్నాను. న్యాయాధిపతుల గ్రంథం 2వ అధ్యాయములో మీరు మాట్లాడుతూ వచ్చిన సందర్భం బట్టి వందనము చెల్లిస్తున్నా. తండ్రి, గిల్గాలు నుండి బొకీముకు యెహోవా దూత వచ్చిన సందర్భం, ఇశ్రాయేలు ప్రజలతో మాట్లాడిన సందర్భం, వారు విలపించిన సందర్భం మాకు జ్ఞాపకం చేశారు. ఆ స్థలము బొకీము, ఏడ్పు అని పిలువబడింది. తండ్రి, మా జీవితంలో కూడా మరి మీరు మాట్లాడుతున్నప్పుడు మేము గ్రహించి దాన్ని మీ సన్నిధిలో విలపించే వారముగా, ఒప్పుకునే వారముగా ఉండటకు సహాయపడమని ప్రార్థిస్తున్నాం. ఆనాడు ఇశ్రాయేలు ప్రజలతో చెప్పిన యెహోవా దూత, నేను మాట తప్పని దేవుడను, ఐగుప్తుల నుండి బయటికి నేనే తీసుకువచ్చాను అని ఆ నమ్మకత్వమును, మాటలో ఉన్న ఖచ్చితత్వమును బోధించినందుకు వందనము చెల్లిస్తున్నాను. అటువంటి ప్రభువు నాడు మాకు కూడా ఉన్నారు. వాగ్దానం ఇచ్చి వాగ్దానం నెరవేర్చే దేవుడు. తండ్రి, ఆశ్చర్యకరముగా ఐగుప్తులో నుండి, పాపములో నుండి, లోకములో నుండి, చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోని తీసుకొచ్చారు. వాగ్దానములు ఇచ్చారు. ఆ వాగ్దానాలు మా పక్షంగా ఉన్నాయి. అయితే మేము కోరుకొని మేము మాటకు విధేయత చూపించి లోబడి జీవించుటకు సహాయం చేయండి. ధైర్యముగా కృపాసనం ఎద్దకు మా ప్రభు మా కొరకు విజ్ఞాపన చేస్తున్నాడన్న ధైర్యంతో కొనసాగుటకు సహాయం చేయండి. చెప్పబడిన మాటలకు నీరు కట్టిఫలింపు చేయండి. యేసు రక్తము మాకు అందుబాటులో ఉంది. ఆ రక్తములో ఉన్న శక్తిని మేము గ్రహించి, ఆ రక్తములో ఉన్న విజయమును మేము గ్రహించి, ఆ రక్తము ద్వారా విజయవంతమైన క్రైస్తవ జీవితంలో కొనసాగుటకు
ఆ రక్తమును బట్టి మాకు ఇవ్వబడిన వాగ్దానములను మేము స్వతంత్రించుకున్నట్టు సహాయపడమని యేసుక్రీస్తు ప్రభు నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.